హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మంచి రుచికరమైన టమాటా కర్రీ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మరియు టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి అని పూర్తి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్లు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 4 టమోటాలు, 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా కారం, అదేవిధంగా సాల్ట్, అదేవిధంగా కొత్తిమీర. ముందుగా వెలిగించిన స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూన్ పోపు గింజలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పోపు గింజలు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుందాం. తర్వాత కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మొత్తం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఒక 2 మినిట్స్ మనం ఉడికించుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా గోల్డ్ కలర్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 4 టమాటా ముక్కలు అయితే మనం వేసుకుందాం. ఒకసారి ఈ టమాటా ముక్కలు మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం 1/2 టీ స్పూన్ సరిపడా 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే మనం వేసుకుందాం. సరిపోకుండా తర్వాత లాస్ట్లో చివరిలో అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మీకు సరిపడా కారం అయితే వేసుకోండి. కొంతమంది కారం ఎక్కువ తినేవారు ఉంటారు, కొంత తక్కువ తినేవారు ఉంటారు, కాబట్టి మీకు సరిపడా కారం అయితే వేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మనం మొత్తం 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు మనం టమాటాలు అనేది మంచిగా ఉడకడం వల్ల ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ అనేది మనం పోసుకుందాం. మీకు సరిపడా వాటర్ అయితే పోసుకోండి. ఈ మొత్తం టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మొత్తం వాటిని ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మనం కొత్తిమీర అనేది మనం వేసుకొని మనకు టమాటా కర్రీ అనేది రెడీ అవుతుంది. చూస్తారు కదా, 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే మనకు మంచిగా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఉడకడం జరిగింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించడం వల్ల టమాటా కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది.
ఈ విధంగా మనం టమాటా కర్రీ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.